నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. క్రైస్తవ్యంలో ఏం జరుగుతోంది? క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది అనే కథనాలు క్రైస్తవులకు ఏమాత్రం వ్యతిరేకం కావు. క్రైస్తవులు వాస్తవాలు తెలుసుకుని సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి మాత్రమే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఈ కథనాలు ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని క్రైస్తవ సోదరీమణులంతా గుర్తిస్తారని ఆశిస్తున్నాం. గత ఎపిసోడ్లో బెల్లంపల్లికి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ బోధలు కొన్ని చూశాం. అవి బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా తెలుసుకున్నాం. ఇక ఈ ఎపిసోడ్లో కూడా ప్రవీణ్ కుమార్కు సంబంధించిన మరికొన్ని బోధనా విధానాలు చూద్దాం. కొంతమంది క్రైస్తవ బోధకులు చేస్తున్న బైబిల్ వ్యతిరేక బోధనా విధానాల ద్వారా క్రైస్తవంలో ఉన్న ప్రజలు అనుకున్న గమ్యానికి చేరుకోలేకపోవడం, వారి ధనం సమయాలు వృధా అవడమే కాకుండా తమ ఉన్నత స్థితిని కోల్పోయి మోసపోతున్న తరుణంలో దీనికి కారణం ఏంటి అనేది బయటకు తీసుకురావడానికి నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రత్యేక పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఎలా మోసపోతున్నారు, వారిని ఎవరు మోసం చేస్తున్నారు, మోసం చేస్తున్న వారిని ఎలా గుర్తించాలనేది తెలుసుకోవడమే ఈ కథనాల ముఖ్య ఉద్దేశం. ఇందుకుగాను క్రైస్తవులు విశ్వసిస్తున్న గ్రంథం బైబిల్లోని ఆధారాలు, క్రైస్తవుల్లోని కొంతమంది పాస్టర్లు అభిప్రాయాలు సేకరించి కథనాలు ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ కథనాలు క్రైస్తవులను కించపరచడానికి మాత్రం కాదు, కానీ క్రైస్తవుల అభివృద్ధికి, వారు తాము చేరాలనుకుంటున్న మోక్ష మార్గాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈ కథనాలు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం క్రైస్తవ బోధకులుగా ఉన్నవారు ఎవరు అసలైన బోధన చేస్తున్నారు, ఎవరు అబద్ధ బోధన చేస్తున్నారు, వారి బోధనా పద్ధతులు ఏంటి అన్న విషయాలను ప్రజలు ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి కారణం అబద్ధ బోధకులు వస్తారు, వారు ప్రజలను మోసం చేస్తారు. వారితో జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు బైబిల్లో చెప్పిన మాట ఆధారమే. గత ఎపిసోడ్లో తెలంగాణలోని బెల్లంపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ సువార్త విధానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఆయన చేస్తున్న బోధనా పద్ధతులు కొన్ని మీ ముందుంచాం. ప్రవీణ్ కుమార్ దెయ్యాలు వదిలించిన విధానం, ప్రవచనాలు చెప్పే విధానాలు చూశాం. అవి బైబిల్కు వ్యతిరేకంగా కూడా ఉన్నాయని తెలుసుకున్నాం. ఇక ఎపిసోడ్లో ప్రవీణ్ కుమార్ చేసే మరిన్ని బోధనా పద్ధతులు చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలు కొన్ని చూద్దాం. వీల్ చైర్లో తీసుకొని వచ్చారు. వీల్ చైర్లో నడవలేని స్థితిలో తీసుకొని వచ్చినాడు. వీల్ చైర్ వదిలిపెట్టేసి ఇదిగో నడుస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది? ఫ్రీ హ్యాపీగా ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఎవరెవరికైతే చెవులు వినబడవో నిలబడండి. చెవు వినబడి ఒక చెవు వినబడకుండా, 2 చెవులు వినబడకుండా ఉన్నవారు నిలబడండి. కళ్ళు మూసుకోండి. ఆ చెవిటి దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఒక చెవి వినబడకుండా, 2 చెవులు వినబడకుండా ఎంతమంది ఇక్కడ నిలబడ్డారు. ఇప్పుడే యేసు నిన్ను స్వస్థపరుస్తున్నారు. ఇప్పుడే హీలింగ్, నీ చెవులు తెరవబడుతున్నాయి యేసు నామములో. చెవుల్లో ఇప్పుడే అనాయింటింగ్, సూపర్ న్యాచురల్ పవర్ దిగుతున్నది. చెవులు తెరవబడుతున్నాయి. చెవులను చెక్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇంతకుముందు నాకు చెవులు రావాలి. ఇప్పుడు ఐవార్ ప్రేర్ చేసినాక ఇప్పుడు కనబడతాను. ఎప్పటి నుంచి వినబడే కావు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి వినబడే కావు.
ఇప్పుడు ప్రార్థన చేసాక వినబడుతున్నాయి. ఆయనకి బాగలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. చలి జ్వరం అని బాధపడుతుంటే ఏంది ప్రభు అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయనకి హెచ్వి అన్నారమ్మ. హెచ్వి అన్న దగ్గర నేను కృంగిపోయి ఏడుస్తా బాధపడుతుంటే మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆయిల్ బాటిల్ ఆయన మీద ప్రే చేసుకొని ఆయన నోట్లో వేసి ఒంటికంత రుద్దినాక తగ్గింది అని ప్రార్థన చేసుకుంటుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకొద్దాం అనుకున్నానమ్మ. మళ్ళీ వెళ్ళి ఉందని ఒకరు ఉందమ్మా అని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చినాక ఆయనకి లేదని తెలిసిందమ్మా. గొంతులో పొక్కులు వచ్చినాయని చెప్పి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అతను ఇచ్చినటువంటి మెడిసిన్ వల్ల రియాక్షన్ ఇచ్చి బాడీ అంతా బొబ్బలు వచ్చేసేసాయి. 2 లక్షలన్నర ఖర్చు పెట్టినప్పటికీ ఏ డాక్టర్ వల్ల కాలేదు. కానీ మరి నవంబరు 21వ తారీఖున బెల్లంపల్లి 3 రోజుల మీటింగుల్లో మరి శనివారం పూట స్వస్థత ఆరాధనకు వచ్చినప్పుడు మరి డాడీ ప్రవచించి నన్ను దగ్గరకు తీసుకొని ఆయిల్ అనెంటింగ్ చేసినప్పుడు దేవుడు గొప్ప స్వస్థతనిచ్చారు. బాబుకి కన్ను పోయిందండి. కన్ను పోతే ఆట ఆడుతుంటే కన్ను కింద పడి కనిపించట్లేదు. అయితే ప్రేయర్ ఖర్చు పెట్టి ప్రార్థన చేస్తే కన్ను కనపడదండి. అదేవిధంగా ఈ ప్రేయర్ బాటిల్ ఇచ్చి మా ఇంటి పక్క ఆయన అంకుల్కి పెరాలసిస్ వచ్చింది. అవి ఇచ్చేసరికి ప్రేయర్ ఆయిల్ అప్లై చేసేసరికి నార్మల్ వచ్చిందండి. మంచిగా నడుస్తుండు. రోగాలున్న వారిని స్టేజ్ పైకి పిలవడం, ప్రార్థన చేసి వెంటనే రోగం నయం అయిపోయిందని చెప్పడం, స్టేజ్ పైకి వచ్చిన వారు కూడా ప్రార్థన చేసిన వెంటనే తమ అనారోగ్యం పోయిందని చెప్పడం, ఇది ప్రవీణ్ కుమార్ దంపతులు చేస్తున్న స్వస్థల విధానం. ఇది ఎంతటి రోగమైనా సరే ఇట్టే పోతుంది అన్నట్టుగా బహిరంగంగా స్వస్థతలు చేస్తున్నారు, ప్రచారం చేసేస్తున్నారు. అసలు వీళ్ళు బైబిల్ బోధలు చెప్పడం తక్కువ, కానీ అద్భుతాలు, స్వస్థతలు చేయడం, వాటి గురించి చెప్పుకోవడం మాత్రం చాలా ఎక్కువ. ప్రవీణ్ కుమార్ చేస్తున్న అద్భుతాలు, స్వస్థతల్లో కర్చీఫ్లు, ఆయిల్ బాటిళ్ల వినియోగించడం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రార్థన చేసి ఇస్తున్న వాటిని వినియోగిస్తే ఎలాంటి రోగమైనా నయమవుతుందని చెప్తారు. వాటిని తీసుకెళ్ళండి అని కూడా అంటారు. అంతేకాదు వాటిని కొనుక్కోండి అని కూడా చెప్తారు. అంటే అద్భుతాలు, స్వస్థతలకు వినియోగించే ఆయిల్ బాటిళ్లు, కర్చీఫ్లను వీళ్ళు అమ్ముకుంటారు. మన చేతిలో కల్వరి ఆయిల్ బాటిల్స్, హ్యాండ్ కర్చీఫ్స్ ఉన్నాయి. 50 దినాల ఉపవాస ప్రార్థనలలో మేము ప్రార్థన చేసి కల్వరి స్టాల్లో పెట్టాం. చూడండి, కన్ను పోయిన టైంలో హ్యాండ్ కర్చీఫ్ పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడ్డ కంటి చూపించాడు. పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి కల్వరి ప్రేయర్ ఆయిల్ వేసి తను ప్రార్థించాడు. దేవుడు అద్భుతంగా పెరాలసిస్ని విడిపించాడు. నువ్వు బాగుపడమే కాకుండా ఇతరులను బాగు చేయడానికి దేవుడు హ్యాండ్ కర్చీఫ్ని కానీ ఆయిల్ని ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. కాబట్టి అవి తీసుకొని వెళ్ళండి, కొన్ని కొనుక్కోండి, తీసుకోండి, ఇతరులకు ఇవ్వండి. అమ్మడం సంగతి తర్వాత చూద్దాం. ముందుగా అసలు అద్భుతాలు, స్వస్థతలు ఈ రోజుల్లో జరుగుతాయా? జరిగితే ఎలా, ఏ స్థాయిలో జరుగుతాయి అనేది తెలుసుకుందాం. బైబిల్ ఆధారంగా చూస్తే అసలు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చింది సువార్తను ప్రజలకు తెలియజేయడానికి. దీనికి సంబంధించి బైబిల్లో స్పష్టమైన ఆధారం కూడా ఉంది. యేసుక్రీస్తు తన శిష్యులతో గ్రామాల్లో నేను ప్రకటించడానికి వెళ్దాం రండి, ఇందుకోసమే కదా నేను వచ్చింది అని చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చింది సువార్తను ప్రకటించడానికి మాత్రమే, కానీ అద్భుతాలు, స్వస్థతలు చేయడానికి మాత్రం కాదు. యేసుక్రీస్తు భూమి నుండి వెళ్లే సమయంలో కూడా తన శిష్యులతో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్న మాట మాత్రమే. దీన్ని బట్టి యేసుక్రీస్తు ముఖ్య ఉద్దేశం సువార్త ప్రజలకు తెలియజేయడమే. ఇందుకు క్రైస్తవులకు సంబంధించిన సువార్త అంటే ఏంటో, యేసుక్రీస్తు సువార్త ఎలా చేశారో కొంతమంది పాస్టర్లు ద్వారా తెలుసుకుందాం. సువార్త అనే దాంట్లోనే ఉందండి. వార్త అనేది నాకు తెలియంది వార్త, తెలిసింది వార్త అవ్వదు. తెలియందని తెలియజేయడం వార్త. అది కూడా మంచి వార్తను తెలియజేస్తే అది శుభవార్త, సువార్త అన్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారు దాన్ని శుభవార్త, సువార్త అని పిలిచారు అని అంటే, ప్రతి మనిషిని కూడా, మానవాళి అంతటినీ కూడా అది భగవంతుడి సన్నిధానానికి చేర్చేది, పాపం నుంచి విముక్తి చేసేటువంటి ఒక మార్గాన్ని మనకు తెలియచేసేటువంటి వార్త కనుక మనందరినీ కూడా ఈ లోకంలోనే కాదు, ప్రపంచం అయిపోయిన తర్వాత, నా మరణం తర్వాత, మన మరణానంతర లోకంలో కూడా మనల్ని భగవంతుడి సన్నిధిలో నిలవబెట్టేటువంటి ఒక మార్గాన్ని యేసుక్రీస్తు వారు చూపించారు. సో కనుక అది అందరికీ ఒకే మార్గము, అది నేనే మార్గము అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన గురించినటువంటి ఆ మార్గాన్ని,
ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అని చెప్పుకున్నటువంటి ఆ యేసును తెలియచేయడము, ఆ యేసు శిష్యులుగా అందరూ మారడము అన్న విషయాన్ని, మారండి అని చెప్పడాన్ని, ఆ సందేశాన్ని మోసుకెళ్ళడాన్ని సువార్త అని అన్నారు. బైబిల్లో అపొస్తలుడైన పౌలు చెప్పిన సువార్త ఇవాళ క్రైస్తవుడు చెప్పాలి. పౌలు చెప్పిన సువార్త ఏమిటి అంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు, పాపము లేని పరిశుద్ధ రక్తము చిందించబడకపోతే మనిషికి పాపక్షమాపణ కలగదు. ఆ రక్తాన్ని చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. అందుచేత యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తే పాపక్షమాపణ కలుగుతుంది. యేసును మనము తృణీకరిస్తే పాపక్షమాపణ కలగదు, పాపాల్లో మరణించి నరకానికి వెళ్ళిపోతాం. ఇది సువార్త. ఈ సువార్తే పౌలు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. అదే మనం ఇవాళ చేయాల్సిన సువార్త. మరి యేసుక్రీస్తు సువార్త చేయడానికి మాత్రమే వస్తే అద్భుతాలు, స్వస్థతలు ఎందుకు చేశారు? దానికి కూడా బైబిల్లో ఆధారం ఉందంటున్నారు బైబిల్ పండితులు. యేసుక్రీస్తు తన వద్దకు వచ్చిన రోగులపై కనికరపడి వారి విశ్వాసం తెలుసుకుని స్వస్థపరిచినట్లు బైబిల్లో ఉంది. అంటే ప్రజలకు తనపై విశ్వాసం పెంచడానికి ఆయన అద్భుతాలు, స్వస్థతలు చేశారు. విశ్వాసం అనేది అంతరంగం విషయం కాబట్టి ఒక వ్యక్తికి విశ్వాసం ఉందా లేదా అనేది మరొక వ్యక్తి తెలుసుకునే అవకాశం లేదు. అది కేవలం దైవానికి మాత్రమే తెలుసు. కాబట్టి బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు తన వద్దకు వచ్చిన రోగుల విశ్వాసాన్ని తెలుసుకుని వారి మీద కనికరపడి స్వస్థపరిచాడు. అందుకే మీరు సువార్త మాత్రం ప్రకటించండి, ఆ సువార్త నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పారు. అంటే సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తను నమ్మిన వారికి అవసరాన్ని బట్టి అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయని అర్థం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అద్భుతాలు, స్వస్థతలు చేసిన యేసుక్రీస్తు వాటి గురించి ఎక్కడా చెప్పవద్దని ఖండితంగా ఆజ్ఞాపించారని బైబిల్లో ఉంది. అంటే తాను చేసిన అద్భుతాలు, స్వస్థతలను గురించి ప్రచారం చేయడం కూడా ఆయనకు ఇష్టం లేదు. మరిప్పుడు అద్భుతాలు, స్వస్థతలు జరిగాయని చెబుతున్న ప్రవీణ్ కుమార్ దంపతులు వాటిని ప్రచారం చేస్తున్న విధానం చూస్తే యేసుక్రీస్తు చేసిన విధానానికి పూర్తి విరుద్ధంగా ఉంది. యేసుక్రీస్తు సువార్త ప్రధానం అంటే వీళ్ళు అద్భుతాలు, స్వస్థతలు ప్రధానంగా చూపిస్తున్నారు. ఇది కేవలం బైబిల్కు విరుద్ధమైన బోధే అని పలువురు పేర్కొంటున్నారు. యేసు ప్రభు అద్భుతాలు చేసి ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ చిన్న కార్యం జరిగినా దాన్ని పెద్దగా ప్రాపగండ చేసుకుంటున్నారు. అది ఎవరి కొరకు? వాళ్ళు పబ్లిష్ అవ్వాలి. కానీ నేను ప్రార్థన చేస్తే, లేకపోతే పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు వ్యాధి పోయింది అని చెప్తున్నారు తప్ప వాళ్ళకి దేవునికి మధ్య అవగాహన లేదు. యేసు ప్రభు అందరినీ వరుస పెట్టుకుని స్వస్థపరచలేదు, స్వస్థతను ప్రధానంగా చేయలేదు. కనుక అవసరమైనప్పుడు కార్యాలు జరుగుతాయి. స్వస్థతకు ప్రాధాన్యత కాదు, మొదట మారు మనసుకు ప్రాధాన్యత. స్వస్థపడినందువల్ల పరలోకంలో దేవుడు సంతోషించడు. ఒక వ్యక్తి తను పాపినని గుర్తించి తన పాపాలు గురించి పశ్చాత్తాపడినప్పుడు, రిపెంట్ అయినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. సిలువ వేయబడ్డ క్రీస్తును ఎత్తి చూపడమే ప్రధానము. ఆ టైంలో ఎవరైనా ఎదురొస్తే, బాగోలేని వాళ్ళు వస్తే ప్రార్థన చేస్తాం, ప్రభు చిత్తం అయితే బాగుపడతారు, లేకపోతే లేదు అనుకునే కాన్సెప్ట్ నాది. కొంతమంది నా ద్వారా అనేకమైన సూచికలు జరుగుతాయనే విశ్వాసంతో ఎక్కువ దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు. ప్రధానంగా బైబిల్ ప్రకారమైన ఆరోగ్యకరమైనటువంటి ధోరణి ఏంటంటే, సిలువ వేయబడ్డ యేసును ఎత్తి చూపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రోగుల కొరకు ప్రార్థన చేయడం అనేది మనం చేస్తాము, ప్రభు చిత్తం మీద స్వస్థత కలుగుతుంది, లేకపోతే లేదు. కానీ అది ప్రధానం కాదు. సిలువ మీద యేసును చూపించడమే మన ప్రధానమైన భారమై ఉండాలనేది మా కాన్సెప్ట్. ఇప్పుడు మా దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, మా దగ్గరికి వస్తే స్వస్థతలు జరుగుతాయి అనేది యేసును ఎత్తి చూపడం కాకుండా తమను తాము ఎత్తి చూపుకోవడంగా మారిపోతున్నది. అందుకే నేను అనుకుంటా సమాజంలో చాలామంది మరి బాధ్యత గల వ్యక్తులు బాధపడుతున్నారు. దాన్ని మేము అర్థం చేసుకుంటున్నాము. మరి మా దగ్గరికి రండి అనే కాన్సెప్ట్ వస్తుంది తప్ప యేసు దగ్గరికి రండి అనే కాన్సెప్ట్ మరుగైపోయింది. అందుచేత మరి మీరు ఎక్కడైనా ఉండండి, యేసును అంగీకరిస్తే చాలు అనే సందేశం కాకుండా మా దగ్గరికి రండి మీకు రక్షణ వస్తుంది అనే కాన్సెప్ట్ ఎక్కువ వెలుగులోకి వచ్చింది. కనుక సమాజంలో చాలామంది మేధావులు బాధపడుతున్నారు.
అది దేవునికి కూడా ఇష్టమైంది కాదనే మా నమ్మకం. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చింది సువార్త ప్రకటించి ప్రజలను రక్షించడానికి మాత్రమే. అయితే ఈ సందర్భంలోనే ఆయన కొన్ని అద్భుతాలు, స్వస్థతలు కూడా చేశారు. కానీ వీటి గురించి యేసుక్రీస్తు ప్రచారం చేసినట్టు కానీ ప్రచారం చేయమన్నట్టు కానీ ఎక్కడా లేదు. మరి ప్రవీణ్ కుమార్ తమ సువార్త విధానంలో అద్భుతాలు, స్వస్థతల గురించి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ప్రచారం చేస్తున్నారు? స్మాల్ బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం. యేసుక్రీస్తు అద్భుతాలు, స్వస్థతలు చేసి ప్రచారం చేసినట్టు బైబిల్లో ఏ సందర్భంలోనూ లేదు. అలాగే కర్చీఫ్లు, ఆయిల్ బాటిళ్లు లాంటివి స్వస్థతలకు ఉపయోగపడతాయని కానీ వాటిని అమ్మమని కానీ ఎక్కడా లేదు. మరి ప్రవీణ్ కుమార్ దంపతులు ఇలా ఎందుకు చేస్తున్నట్లు? అసలు అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయా? బైబిల్లో ఏముంది? బైబిల్ ప్రకారం అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయనేది వాస్తవమే. కానీ ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒక వ్యక్తి మారు మనస్సు కోసం అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతం, స్వస్థత చేస్తాడు. అంతేకాని ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు అద్భుతాలు, స్వస్థతలు చేయడు. ఒకవేళ ఇదే విధంగా దేవుడు రోగాలు నయం చేస్తే ఇక ఆసుపత్రులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, ఇంత మెడికల్ వ్యవస్థ తయారు చేయడం ఎందుకు? ఇదంతా దేవుని తప్పే అవుతుంది కదా. ఇక్కడ పూర్ణమైనది వచ్చే వరకు పూర్ణము కానిది నిరర్ధకం అవుతుంది అని అన్నాడు. పూర్ణమైనది వచ్చిన తర్వాత పూర్ణము కానిది నిలిచిండదు అన్నాడు. ఉదాహరణ మనం ఆలోచన చేసినట్లయితే ఒక ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు స్లాబ్ నిర్మించడానికి సెంట్రింగ్ వేస్తాం. సెంట్రింగ్ యొక్క పని ఏంటంటే స్లాబ్ బిగుసుకొని స్లాబ్ స్టాండర్డ్ అయిన తర్వాత సెంట్రింగ్ తీసేస్తాం. స్లాబ్ కొరకు సెంట్రింగే కానీ సెంట్రింగ్ కొరకు స్లాబ్ కాదు. ఒకవేళ స్లాబ్ అలాగే ఉంచితే ఆ ఇంట్లో మనుషులు నివసించడానికి అది యోగ్యమైన గృహముగా పరిగణించబడదు. అలాగే వాక్యమును స్థిరపరచడానికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కానీ వాక్యం స్థిరపరచబడిన తర్వాత అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ప్రజలను తన వైపు తిప్పుకోవాలనే ఆలోచన దేవునికుంటే వాక్యం ఇవ్వవసరం లేదు, వాక్యం చెప్పక్కర్లేదు, బోధలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ అవసరమో అక్కడ అద్భుతాలు, సూచక్రియలు చేస్తాడు. అద్భుతాలు, సూచక్రియల ద్వారా ప్రజలను తన వైపు తిప్పేసుకుంటాడు. ఏదైనా స్వస్థత చేయాలన్నా, ఏదైనా అద్భుతం చేయాలన్నా అది దేవుని ఇష్టం. చేసేది దేవుడు మాత్రమే. ఒక వ్యక్తికి అద్భుతం చేసే శక్తి కానీ స్వస్థత చేసే శక్తి కానీ లేదు. మనిషి కేవలం విశ్వాసంతో ప్రార్థన మాత్రమే చేయాలి. దేవుడు ఎలాగైనా అద్భుతాలు చేయగలడు. దానికి ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏదీ లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో దేవునికి మాత్రమే ఘనత రావాలి. కానీ ప్రార్థన చేసిన వ్యక్తికి కానీ ఉపయోగించిన వస్తువులకు కానీ ఘనత రాకూడదు. మరి ప్రవీణ్ కుమార్ దంపతులు తాము ప్రార్థన చేసిన కర్చీఫ్లు, ఆయిల్ బాటిళ్ల ద్వారా అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయని చెప్తున్నారంటే ఇది కరెక్టేనంటారా? అంతేకాదు, ఫలానా చోటికి వస్తేనే అద్భుతం, స్వస్థత జరుగుతుందన్నా కూడా అది బైబిల్కు విరుద్ధమే అవుతుంది. బెల్లంపల్లి పట్టణానికి ఎందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడంటే నీ చరిత్రను మార్చడానికి, నీ కన్నీరు తుడవటానికి. ఇది ఎలక్ట్ చేసుకున్న దేవుడు నిన్ను కూడా ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి రమ్మంటున్నాడు. పరిగెత్తుకుంటున్నా వ్యాధి, రోగం, బాధ, ఇరుకు, ఇబ్బంది ఏది నీ జీవితంలో బెల్లంపల్లి పట్టణంలోకి రా. యేసు ప్రభు నీ చరిత్రను మార్చబోతున్నాడు. దేవుడు కొన్ని ప్రాంతాలను మాత్రమే అద్భుతాలు, స్వస్థతలు చేయడానికి ఎంచుకుంటే దేవుడు పక్షపాతి అవుతాడు. అందరికీ సువార్త చేయమని చెప్పరు. మరి వీళ్ళు బెల్లంపల్లి ప్రాంతాన్ని అద్భుతాలు చేయడానికి దేవుడు ఎంచుకున్నాడని చెప్తున్నారంటే ఇది సరైందేనా? ఇక మరో విషయం ఏమిటంటే వీళ్ళు స్వస్థతల కోసం ఉపయోగిస్తున్న కర్చీఫ్, ఆయిళ్లను అమ్ముతున్నారు. అంటే వ్యాపారం చేస్తున్నారు. అసలు సువార్త ప్రకటనలో దేవుడు వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహిస్తాడా? ఈ సందర్భం చూడండి. యెరూషలేములోని పవిత్ర ప్రార్థనా మందిరాన్ని ఆరాధనకు బదులుగా వ్యాపార కేంద్రంగా మార్చారు.
మందిరం ప్రార్థనా మందిరం. దానిని మీరు దొంగల గుహగా చేశారు. జంతువులు వైపు పోతున్నాడు. అతను ఆపండి, ఆపండి అతన్ని. దేవాలయంలో రోకలు మార్చడం, పావురాలు, పశువులు అమ్మడం చూసిన యేసుక్రీస్తు తీవ్రంగా కోపగించుకుని దేవాలయం వద్ద వ్యాపారం చేస్తున్న వారిని తరిమి కొట్టాడు. సహజంగా బైబిల్ ప్రకారం అప్పట్లో ఏదైనా దోషం పోవాలంటే బలి అర్పించి ఆ దోషాన్ని తొలగించుకునే సాంప్రదాయం ఉండేది. దీనికోసమే దేవాలయం వద్ద పావురాలు, పశువులను అమ్మేవారు. కానీ దీన్ని కూడా యేసుక్రీస్తు ఒప్పుకోలేదు. నా మందిరాన్ని వ్యాపార గృహంగా, దొంగల గుహగా మార్చారా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడున్న వారందరినీ పారద్రోలారు. అంటే దేవాలయం వద్ద కానీ, సువార్త ప్రకటనలో కానీ దేవుడు వ్యాపారాన్ని ఒప్పుకోడని అర్థమవుతుంది. మరి అద్భుతాలు, స్వస్థల కోసం వినియోగిస్తున్న కర్చీఫ్, ఆయిల్ బాటిళ్లను అమ్ముతూ పాస్టర్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న వ్యాపారం సరైందేనా? ఆయిల్ రాయటం అనేది వాస్తవానికి క్రైస్తవుల యొక్క సాంప్రదాయం కాదు. అది యూదులకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. అయితే క్రైస్తవుల దగ్గరకు వచ్చేసరికి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 13 నుంచి చదువుకుంటూ వెళ్తే మనము ఆయిల్ రాసి ప్రార్థన చేసేవాళ్ళు ఒక సంఘంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి రోగిని తీసుకెళ్తే వాళ్ళు ఆయిల్ రాసి ప్రార్థన చేస్తారన్నాడు. సంఘంలో పెద్దలంటే వాళ్ళకి సంబంధించి 23 అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నవారు అయితేనే సంఘంలో పెద్దలు అయి ఉంటారు. ఈ విషయాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోను, తీతు పత్రిక 1వ అధ్యాయంలోను సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతల గురించి అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా చెప్పారు. ఆ అర్హతలు ఉన్నవాడు ఇప్పుడు ఎవడు భూమి మీద నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో లేడు. ఇప్పుడు ఆయిల్ రాసి ప్రార్థన చేసి ఎవరికి అర్హతలు లేవు. ఒకవేళ ఎవడైనా నాకు ఈ అర్హతలు ఉన్నాయని చెప్తే నా దగ్గర తీసుకురండి. వాళ్ళకి అర్హతలు లేవని బైబిల్ని బట్టి ఆయిల్ రాసి ప్రార్థన చేసే యోగ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ రాసి ఆయిల్ బాటిల్ అమ్ముకున్నాడు ఎవరికి అర్హతలు లేవని, ఈ వాటర్ బాటిల్ అమ్ముకున్నాడు ఎవరికి అర్హతలు లేవని బైబిల్ తీసి రుజువు చేస్తారు. ఇది కేవలం వ్యాపారం అండి. ఇది ఏ విధంగానూ వాక్యానికి అనుగుణమైంది కాదు. దీనివల్ల నేను ఎవరినైనా బాధ పెడితే నన్ను క్షమించండి, కానీ సత్యమే చెప్తున్నాను. ఎందుకని చేస్తున్నారంటారు మరి? స్వార్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, మీరు నా రాజ్యాన్ని వ్యాపింపచేయండి, నా రాజ్యాన్ని ప్రమోట్ చేయండి. మేము ఏమని ప్రార్థన చేస్తాము క్రైస్తవులము? నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక అని మేము ప్రార్థన చేస్తాం. కానీ ఈ రోజుల్లో అందరూ కాకపోయినా చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళ రాజ్యాలు కట్టుకుంటున్నారు కానీ క్రీస్తు రాజ్యాన్ని కట్టట్లేదు. సో వాళ్ళ రాజ్యాన్ని కట్టుకోవడానికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఏంటండి? నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది అనే నమ్మకం కలిగింది ప్రజల్లో ఏదో విధంగా. ఆ నమ్మకాన్ని నేను క్యాష్ చేసుకుంటున్నాను. ఎలా క్యాష్ చేసుకుంటున్నాను? అమ్మ నేను మీ ఇంటి దాకా రాలేను, నేను రాష్ట్రం అంతా తిరగలేను, నేను దేశం అంతా తిరగలేను, కనుక నేను బుడ్డికి ప్రార్థన చేస్తా. చూసారా? నూనె బుడ్డికి ప్రార్థన చేస్తా, అరటి పండుగ ప్రార్థన చేస్తా, కర్చీఫ్కి ప్రార్థన చేస్తా. ఒకవేళ నిజంగా ఆ విధంగా ప్రార్థన చేసేటట్లయితే దాని ద్వారా ప్రభావం వెళ్ళి వాళ్ళు స్వస్థత పొందేటట్లయితే డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలులు కానీ, అపోస్తలులు వెండి బంగారాలకి బదులుగా స్వస్థత వాడారు కానీ వెండి బంగారాల కోసము స్వస్థత వరాన్ని ఉపయోగించలేదు. ఇప్పుడు దైవజనులు కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే వెండి బంగారాల కోసమే స్వస్థత చేస్తున్నారు. ఆనాటి యేసుప్రభు శిష్యులు వెండి బంగారములు మా వద్ద లేవు కానీ మా దగ్గర స్వస్థత వరం ఉంది, అది మీకు ఫ్రీగా ఇస్తాము అని ఇవ్వడం జరిగింది. నిజంగా అలాగ స్వస్థత జరిగితే మీరెందుకని బుడ్లు అమ్ముతున్నారు? మీరెందుకని నూనె అమ్ముతున్నారు? మీరెందుకని కర్చీఫ్లు అమ్ముతున్నారు? ఇది కరెక్ట్ కానే కాదు. ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత చేయడానికి కోసం బుడ్డి అమ్మినప్పుడు ఏం చేయాలంటే నాట్ టు బి రీసోల్డ్ అని రాయాలి దాని మీద, కానీ నాట్ టు బి సోల్డ్ అని రాస్తున్నారు దాని మీద. అంటే ఏమిటి? ప్రభుత్వానికేమో ఇది అమ్మనట్టుగా దాని మీద ముద్ర ఉంటుంది, కానీ దాన్ని అమ్ముతారు. 100 రూపాయలకో 150 రూపాయలకో దాన్ని అమ్ముతారు. బైబిల్ సరిగా చదవకుండా, బైబిల్ని లోతుగా పరిశీలన చేయలేనటువంటి ఆ ఓపిక లేనటువంటి క్రైస్తవులు, బైబిల్ తెలియనటువంటి క్రైస్తవులు పాపం అమాయకత్వంలో వీళ్ళ వెంటపడి అవి కొనుక్కొని వాటి ద్వారా ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే స్వస్థపరిచే ప్రభావం ప్రభువులో
దేవుడు అనే వ్యక్తిలో, యేసు అనే వ్యక్తిలో ఉంటుందే తప్ప ప్రార్థించే దైవజనుల్లో కానీ, ప్రార్థనలో కానీ, ప్రార్థనలో వాడే వస్తువుల్లో కానీ స్వస్థపరిచే గుణం కానీ, స్వస్థపరిచే ప్రభావం కానీ, శక్తి కానీ ఉండదు. బైబిల్లో యేసుక్రీస్తు వస్త్రం ముట్టుకుని ఒక మహిళ స్వస్థపడినా తన వస్త్రాన్ని ముట్టుకుని స్వస్థపడండి అని యేసుక్రీస్తు ఎవరికీ ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా యేసుక్రీస్తు శిష్యులు కూడా ఈ విధంగా వస్త్రాల ద్వారా, వస్తువుల ద్వారా స్వస్థలు జరుగుతాయని చెప్పలేదు, అమ్మలేదు కూడా. దీన్ని బట్టి ప్రవీణ్ కుమార్ దంపతులు తాము ప్రార్థన చేస్తే అద్భుతాలు, స్వస్థలు జరుగుతాయని ప్రచారం చేయడం, తాము ఇస్తున్న కర్చీఫ్లు, ఆయిల్ బాటిళ్ల ద్వారా అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయని చెప్పడం, వాటిని అమ్మడం పూర్తిగా బైబిల్కు వ్యతిరేకం. ఇప్పటి వరకు మీరు చూసిన ఎపిసోడ్లో ప్రవీణ్ కుమార్ దంపతులు చేస్తున్న అద్భుతాలు, స్వస్థతల గురించి కానీ, వాటి గురించి వారు చేస్తున్న ప్రచారం కానీ పరిశీలిస్తే ఈ విధానాలన్నీ బైబిల్కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని అర్థమవుతుంది. మరి ఇలాంటి పద్ధతులతో సువార్త ప్రకటించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్టేనంటారా? ఇవే కాదు, చనిపోయిన వారిని లేపామని ప్రచారం చేస్తున్న ఓ కథనం గురించి తరువాత ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం నంబర్ 1 న్యూస్.